శ్రీనివాస్ సార్, సో ప్రభుత్వం జవాబు చెప్పాలి, ప్రభుత్వం యాక్షన్ తీసుకునే విషయంలో ప్రజలకు జవాబు చెప్పాలి తప్ప దీంట్లో భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం సంబంధం లేదు. ఆ అబ్బాయి చేసే తప్పులకు బీజేపీ సమర్థించదు. బీజేపీ కాదు, కొంతమంది బీజేపీ నేతలు మాట్లాడుతూ బండికి ఏం సంబంధం ఇందులో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. బండి సంజయ్ గారికి ఏం సంబంధం అన్నట్టు మాట్లాడుతున్నారు. అట్లా అంటే ఆస్తులు, పదవులు, రేపటి రోజున ఫ్యూచర్, దీస్ కైండ్ ఆఫ్ ఉన్న వాటికి మాత్రం పిల్లలకు తోని సంబంధం ఉంటుంది, వాళ్ళకి హక్కులు ఉంటాయి. సో ఇటువంటివి జరిగినప్పుడు ఏం సంబంధం అన్నట్టుగా, అంటే ఇక్కడ పొలిటికల్ ఫ్యూచర్ రేపటి రోజున ఎట్లా అవుతుందో ఏంటో అన్న భయంతోనే ఇటువంటివి మాట్లాడడం ఎందుకు? ఏది మాట్లాడకపోతే ఏది మాట్లాడదు, అది మాట్లాడద్దు, ఇది మాట్లాడద్దు. ఆ అబ్బాయి ఏదైనా తప్పు చేస్తే సంజయ్ గారు ఏమో సమర్థిస్తూ పార్టీని ఇన్వాల్వ్ చేస్తూ సపోర్ట్ తీసుకుంటా అంటే ఒక మాట, అట్లా అనలేదు కదా సంజయ్ గారు కూడా. తప్పు చేస్తే తప్పు ప్రకారంగా చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలి అందరం చెప్తున్నాం కదా. అప్పటి వరకు సంజయ్ గారిని టార్గెట్ చేయకుండా ఉండాలి. ఉదాహరణకు రోడ్డు సరే, ఈ ఆరోపణలు వచ్చినాయి అంటే సెటిల్మెంట్ కోసం బాధితురాలు ఇంటికి పోయి జనాల్ని పంపించి సెటిల్ చేసుకుందాము అన్న విధంగా ముందుకెళ్లారు అనేది ఒక ఆరోపణ ఉన్నది. సో వీటిపైన అలాంటి ఏం చేయలేదు, తప్పు ఎవరు చేసినా తప్పే, నా బిడ్డ చేసినా తప్పే, ఎవరు చేసినా తప్పే అన్న దాని మీద ఒక స్టేట్మెంట్ అయినా పాస్ అయిందా? కాకపోతే సెటిల్మెంట్ చేసుకుంటున్నారన్న ఆరోపణలు మాత్రం జనాల్లోకి వచ్చినాయి. సెటిల్ చేద్దామని చూస్తున్నారా? దాని మీద కూడా ఎంక్వైరీ చేయండి పోలీసులు. చేయాల్సింది జాబ్ చెప్పాల్సింది సర్కార్ కదా, సర్కార్ యొక్క అధీనంలో ఉన్న పోలీసు కదా. బీజేపీ చెప్పేది ఏముంటాయి, సంజయ్ గారు చెప్పేది ఏముంటాయి. సంజయ్ గారిని అడగాలనుకుంటే అడగాలి, జాబ్ చెప్తారు. వాళ్ళు మొన్ననే చెప్పినారు, మొన్ననే ఫస్ట్ డే నాడే 10th నాడే చెప్పినారు, వారు జవాబు చెప్పినారు సంజయ్ గారు. ఎవరిని క్షమించేది లేదు, ఉపేక్షించేది లేదు, ఏం జరిగినా చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటారు. కానీ రాజకీయాలకు లాగద్దు అని అప్పీల్ చేసిన ప్రజలకు మాధ్యమంలో, టీవీ మాధ్యమంగా. దాంట్లో ఏముంటుంది, ఇంకా పార్టీ కూడా చెప్పింది, తాను చెప్పినారు, పార్టీ చెప్పింది. జాబు చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు సర్కారు, చేయాల్సిన పని సర్కారుది, పోలీసు వాళ్ళది. శ్రీనివాస్ సార్, ఏదో దాస్తున్నారు, లేకపోతే ఏంటో తేలట్లేదు, ముఖ్యంగా ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు అన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందా లేదా? దానికి కూడా జవాబు సర్కారే చెప్పాలి, సర్కారే చెప్పాలి, రిజిస్ట్రార్ గారు చెప్పాలి. ఇంకో 2 రోజులు తీసుకుంటుండొచ్చు, చెప్పండి వారి జవాబు. యాక్షన్ షుడ్ బి టేకెన్ బై ది పోలీస్, కన్సర్న్ పోలీస్. ఆ ఎస్హెచ్ఓ ఎందుకు లేట్ చేసినారు, దాని జవాబు వారే చెప్పాలి, రిజిస్ట్రార్ గారు చెప్పాలి. దానికి బీజేపీ ఏం చెప్తుంది, సంజయ్ గారు ఏం చెప్తారు? కాబట్టి ఇది నో డౌట్. అంటే సంజయ్ సార్ ఏం చెప్తారు అని అంటే, గతంలో కొన్ని అఘాయిత్యాలు జరిగాయి. చాలా మంది తల్లులు, కొంతమంది వెనకేసుకొస్తే, కొంతమంది తల్లులు అయితే లిటరల్లీ ఆ బిడ్డ అయినా నా బిడ్డే, వీళ్ళైనా నా బిడ్డే, నా కొడుకు చేసింది తప్పే, చంపడేయండి అని అన్నారు. గుర్తుందా మీకు? అంటే అంటే అంత తీవ్రమైనటువంటివి చెప్పమని అనట్లే, ఒక తల్లే చెప్పగలిగింది తప్పు చేస్తే వేరే బిడ్డల పట్ల అటువంటి వ్యవహార శైలి ఉంటే తప్పు చేస్తే ఇట్లా శిక్షించండి అని అన్నారు. ఇక్కడ పోక్సో కేసు అయింది, 24 అవర్స్లో అరెస్ట్ చేయలేదు. ముఖ్యంగా అక్కడ తప్ప ఒప్ప చేశాడని మేమైతే ఆమోద ముద్ర వెయ్యట్లేదు, మాకు సంబంధం లేదు ఆ విషయం మీద. సో అది వెళ్తున్న ప్రొసీజర్ పైన ఇక్కడ చాలా ప్రశ్నలు వస్తున్నాయి. మీకు కూడా చాలా మంది అడుగుంటారు కదా, ఇక్కడ నేను అడుగుడని కాదు కానీ. శ్రీనివాస్ సార్, నేను చెప్పే ఆ జవాబు చెప్పాలి సర్కారు కదా. సర్కారే ఆరోపణలు వస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయి పోలీసుల మీద, సర్కారు మీద, సీఎం మీద చూస్తున్నాము టీవీలలో. దానికి కూడా జవాబు సర్కారే చెప్పాలి, మాకేం సంబంధం. మీ కాదండి, ఇప్పుడు సంజయ్ సార్ మీ దాంట్లో ఉన్నారు, బీజేపీలోనే ఉన్నారు, కేంద్ర సహాయ మంత్రి. ఒక్క నిమిషం అండి. సో సంజయ్ సార్ దగ్గర నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఆ మాట దానికి కూడా సంజయ్ గారు జవాబు ఇచ్చినారు కదా, చట్టం తరఫున తాను చేసుకోబోతుందని. ఓకే, డన్. అంతే ఇంకేం కావాలి రాష్ట్ర